నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను లలిత సహస్ర. మీ అందరికీ ఆహ్, ఏలినాటి శని గురించైతే పూర్తి అవగాహన లేదంటే ఎంతో కొంత తెలిసే ఉంటుంది. కానీ ఈ అర్ధాష్టమ శని గురించి ఎవరికీ సరిగ్గా తెలీదు కదా! అసలు ఈ శని వల్ల ప్రభావితులైన వారు ఎటువంటి కష్టాలు అనుభవిస్తారు? ఏం చేస్తే వాళ్ళ జీవితం బాగుపడుతుంది? అసలు ఎందుకు పీడిస్తుంది? ఏలినాటి శనిలాగానే దీనికి గూడా అన్ని కష్టాలుంటాయా? ఏం చేయాలి అని భగవంతుడా అని ఆలోచించే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మరి దీనికి సంబంధించిన పరిహారాలు లేదంటే పూజ విధానాలు, ఎవరికి పూజ చేయాలి, ఏ భగవంతుడికి పూజ చేయాలి, ఏ రంగు వస్త్రం ధరించాలి, ఇలాంటివన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, అమ్మవారి లలితమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇక ధనస్సు రాశి వారికి 2026 సంవత్సరం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు చేసిన పనులు చేస్తూ చేస్తూ అలసిపోయారు. వాళ్ళకి ఏళ్ళనాటి శని లేకపోయినా ఈ అర్ధాష్టమ శని వల్ల కూడా చాలా విసిగిపోయారని కూడా తెలుస్తుంది. ధనుసు రాశి వారు మరి అర్ధాష్టమ శని నుంచి ఎట్లా విముక్తి పొందాలని ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా ఏళ్ళనాటి శనికి పట్టినటువంటి కష్టాలు వీళ్ళకు కూడా పడుతున్నాయని వాళ్ళ ఒక భ్రమలో ఉన్నారు. లేకపోతే నిజంగానే అలా జరుగుతుందనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం. మరి వీరు ఎటువంటి పూజలు చేయాలి? ధనుసు రాశి వారికి 2026 సంవత్సరం మంచిగా కలిసి రావాలంటే వీళ్ళేం చేస్తే బావుంటుందో కాస్త వివరించండి. ఒకటేనమ్మా, ధనుస్సు రాశి వారికి ఆల్రెడీ సంవత్సరం నుంచి అర్ధాష్టమ శని నడుస్తుంది. ఇంకో సంవత్సరంన్నర పాటు ఉంటుంది. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది అయినప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ అర్ధాష్టమ శని యొక్క ప్రభావం దేని మీద పడుతుందో చెప్పి దాని పరిహార మార్గం చెప్తాను. 4వ స్థానంలో శని అంటే చిన్నపిల్లలకి, అంటే చదువుకునే పిల్లలకి చదువు మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గుతూ ఉంటుంది, మందత్వంగా తయారవుతూ ఉంటారు. కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన ప్రారంభించినప్పుడు కొన్ని ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మనసు కొంచెం ఏదో తెలియని ఒక బాధతో నిండి ఉంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే దీంతోపాటు తల్లిగారు ఆరోగ్య విషయంలోని మరియు కొన్ని ఈ పని చేయడం వల్ల అనవసరంగా బ్యాడ్ నేమ్ వస్తుంది అని అనుకునేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. అర్ధాష్టమ శని యొక్క విషయం ఇది ముఖ్యంగా ధనుస్సు వారికి. అయితే మరి దీనికి పరిహారం ఏమిటి? ఇంట్లో చండీ కానీ లేకపోతే ఏదైనా భజనలు కానీ చేస్తుండాలి. ఎందుకంటే 4వ స్థానం గృహస్థానంలో కాబట్టి. అదేవిధంగా ఇంట్లో వీలైతే అభిషేకాలు, హోమాలు ఎంత ఎక్కువగా చేసుకుంటూ ఉంటే ఆ యొక్క ప్రభావం అనేటువంటి తగ్గుతుంది. తల్లిగారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అర్ధాష్టమ శనిలో కాస్త జీవులు ఎవరికైతే అర్ధాష్టమ శని ఉందో వాళ్ళు కూడా కొంచెం ఆరోగ్య సంబంధించిన విషయంలో ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండాలి. మరియు ఆల్కహాల్ అనేటువంటిది తీసుకోకపోవడమే మంచిది. ఏ శనిలోనే ఎప్పుడూ తీసుకోకూడదు. ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అనారోగ్యానికి సూచన ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా లలితా సహస్రనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య జుబక శ్రీ విరాజితాయ నమః అని చేసుకుంటూ, శని అనగానే మనకేదో ఇంక జీవితం మొత్తం కోల్పోతామనేటువంటి భావన పక్కన పెట్టి ప్రధానంగా ఏంటంటే మందుడు మన కర్మను మనకు అందించేవాడు. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా టెలిగ్రామ్ వచ్చింది, లేకపోతే మనీ ఆర్డర్ వచ్చింది, పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి ఇస్తాడు. అంత మాత్రం చేత పోస్ట్ మ్యాన్ మీద కోప్పడతామా? టెలిగ్రామ్ అక్కడేదో ఊర్లో జరిగింది, దాన్ని తీసుకొచ్చి ఇస్తున్నాడు మనకు. అలాగే మనకి కలిగేటువంటి ఫలితాలు అందించడం వరకే శని యొక్క విషయం. కానీ మన కర్మలు మనం ఏదో కర్మ చేస్తే ఇంకోటి ఇవ్వడం అనేటువంటిది కాదు. మంచి కర్మ చేస్తే మంచి కర్మని ఇస్తాడు, చెడు కర్మ చేస్తే చెడు సంబంధించిన ఫలితాన్ని కూడా ఇస్తాడు. అందుకే మన వాళ్ళు పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అంటూ ఉంటారు, వర్ధతే అని కూడా అంటూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రధానంగా కాస్త కన్స్ట్రక్షన్స్, వాహనం మీద వెళ్ళేటప్పుడు మనం అనవసరంగా బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటాం అనుకునేటువంటి విషయంలోని తల్లిగారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటూ కాస్త బెల్లము గోవులకు తినిపిస్తూ నూనెని శివాలయంలోని లేకపోతే మీకు ఇష్టమైనటువంటి ఆలయాల్లో రెగ్యులర్గా ఇస్తూ ఉండండి. శనివారం పూట నువ్వుల నూనెని మనకి శని త్రయోదశి వచ్చినప్పుడు శనికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు చేసుకోవడం చేయండి. హోమాలకి ఎక్కువ అటెండ్ అవుతూ ఉండండి. చండీ పారాయణం గట్రా చేస్తూ ఉండండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ధన్యోస్మి గురువు గారు, చాలా చక్కగా వివరించారు. మీరు వివరించినవన్నీ కూడా ఖచ్చితంగా ధనుసు రాశి వారు పాటించాలని నేను కోరుకుంటున్నాను. చూశారు కదండి, మరి లలితమ్మ వారి ఉపాసకులైన బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు చాలా చక్కగా ఒక్కొక్కటి కూలంకషంగా వివరిస్తూ తెలియజేశారు. మరి ఇంత తెలియజేసినా కానీ మీరు అవి పాటించకపోతే అది మీ తప్పే అవుతుంది. ఎందుకంటే వర్షం పడుతుందని మీరు గొడుగు లేకుండా వెళ్తే తప్పు మీదే కదా.
ఖచ్చితంగా గొడుగు పట్టుకొని వర్షానికి అడ్డుకో మీరు ఏదో ఒక సెక్యూరిటీగా, సేఫ్టీగా, రక్షణగా పట్టుకొని వెళ్ళాలి. సో, అలాగే మరి మనం చేసే పూజలు గాని, వ్రతాలు గాని, యోగాలు గాని, చండీ యోగాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గూడా సేమ్ రక్షణ కోసమే. సో, మన జాతకం ప్రకారం ఇలానే అయిపోతుంది, ఇలానే చేస్తే మన ఏం జాతకంలో అలా ఉంది అలానే అయితుందనని ఒక మూఢనమ్మకాలతో, ఒక మొండి బిహేవియర్‌తో ఉండకండి. ఖచ్చితంగా వాళ్ళిచ్చే ఈ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో మీరు చేసినట్లయితే మీకొక రక్షణ కవచంలాగా ఉపయోగపడుతుంది. నేనిందాక చెప్పినట్టు అర్ధమ శని, అర్ధాష్టమ శని ఏదైతే ఉందో అది ఏలినాటి శనిలాగానే అంతటి ప్రభావం చూపిస్తుంది మన మీద. కాబట్టి గురువుగారు చెప్పినట్టుగా ఖచ్చితంగా పాటించండి, పూజలు చేయండి, వాళ్ళకి అన్నదానాలు చేయండి, సేవా కార్యక్రమాలు చేయండి. ఇవన్నీ చేసి మీరు ఒక్కసారి చూడండి, ఫలితం రాకపోతే అప్పుడు నన్నడగండి. సో, మరి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ గనుక క్లిక్ చేసినట్లయితే బోలెడన్ని విషయాలు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో, అప్పటి వరకు మీరు చూస్తూనే ఉండండి పూజ టీవీ. నమస్కారం.